मौलाना शरीफ दाई मदनी हफिज़हुल्लाह, आपका उन्वान है कुर्बानियों के गोद में, यानी अगर तेलुगु में बोला जाए तो त्यागाला वडीलो, ये आपका मौजू है। इंशाअल्लाह इस मौजू पर आप खिताब पेश फरमाएंगे। वबरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन व बिही नस्तईन वस्सलातु वस्सलामु अला रसूलिहिल अमीन व अला आलिहि व सहबिहि अजमईन व मन तबिअहुम बिइहसानिन इला यौमिद्दीन, अम्मा बाद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम, बिस्मिल्लाहिर रहमानिर रहीम। वल अस्र इन्नल इंसाना लफी खुस्र इल्लल्लज़ीना आमनू व अमिलुस सालिहात व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस्सब्र। ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, కృష్ణా జిల్లా జమయియత్ అహ్లే హదీస్ ఆధ్వర్యములో మస్జిదే అబ్దుర్ రహీం ఉయ్యూరులో ఏర్పాటు చేయబడిన ఇస్లాహే ముఆషరా అన్న ఈ ఆధ్యాత్మిక సభలో నాకు ఇవ్వబడిన అంశము త్యాగాల ఒడిలో. త్యాగాల ఒడిలో అంటే ఆ ఒడి, అందులో త్యాగాలతో జీవితాలు గడిచాయి. నేను మీ ముందు పవిత్ర ఖురాన్ గ్రంథము నుండి ఒక సూరాను పఠించాను. మీ అందరికీ తెలిసిన సూరే అస్ర్. సూరా నెంబర్ ఎంతండి ఖురాన్ గ్రంథంలో? 103. 103వ సూరా పేరేమిటి ఖురాన్లో? సూరతుల్ అస్ర్. ఈ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, దీని అర్థం ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ సూరా యొక్క ఘనత ఏమిటి అంటే, సహబాలు పరస్పరం విడిపోయి తిరిగి సహబాలు పరస్పరం ఒకరికి ఒకరు తారసపడితే ఈ సూరాను చదివేవారు. సహబాలు పరస్పరం వేరైపోయి తిరిగి కలిస్తే ఈ సూరాను సహబాలు పఠించేవారు. ఈ సూరా ఘనత ఏమిటి? ఇమాం అషాఫీ రహిమహుల్లాహు తఆలా ఈ సూరాను గురించి అంటున్నారు. సూరతుల్ అస్ర్ గురించి ఇమాం అషాఫీ రహిమహుల్లాహు తఆలా అంటున్నారు, లౌ మా అన్జలల్లాహ్ హుజ్జతన్ అలా ఖల్కిహి ఇల్లా హాజిహి సూరా లకఫతుహుం. ఏమంటున్నారు ఇమాం షాఫీ రహిమహుల్లాహ్? లౌ మా అన్జల, ఒకవేళ ఈ సూరా గనక, అన్జలల్లా, అల్లా గనక తన యొక్క ఏదైతే సృష్టి ఉన్నదో ఆ సృష్టిపై హుజ్జతును పూర్తి చెయ్యటానికి ఈ ఒక్క సూరాను అల్లా అవతరింపజేసినా వారి కోసం ఈ ఒక్క సూరా సరిపోయేది. ఈ సూరాలో అల్లాహ్ తాలా 4 విషయాల వైపునకు అల్లా మనల్ని నడిపించాలనుకుంటున్నారు. ఏమిటి? మీలో ప్రతి ఒక్కరూ దీనిని తమ మనోమస్తిష్కాలలో కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. మొదటి వాక్యం ఏంటి? వల్ అస్ర్, కాలము సాక్షిగా. అంతేనా? దీనితో అల్లాహ్ తాలా కాలము యొక్క ఘనతను తెలియజేయాలి అనుకుంటున్నారు. కాలం చాలా మహోన్నతమైన విషయం. నేను ఇందులోకి వెళ్ళే ప్రయత్నము చెయ్యను. రెండో మాట, ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్, నిశ్చయంగా మానవుడు నష్టానికి గురి అయి ఉన్నాడు. ఎవరు నష్టానికి గురి అయి ఉన్నారండి? మానవుడు. కానీ వారు నష్టానికి గురి అయి లేరు. ఎవరు నష్టానికి గురి అవ్వలేదు? మానవులందరూ నష్టానికి గురి అయి ఉన్నారు, కానీ వారు నష్టములో లేరు. ఎవరు? అల్లా అంటున్నారు, ఇల్లల్లజీనా, వారు నష్టములో లేరు. ఎవరు లేరండి? ఇల్లల్లజీనా ఆమను, విశ్వసించిన వారు, వామిలుస్ సాలిహాత్, సత్కార్యాలు చేసిన వారు, వతవాసౌ బిల్ హక్, ఒకరికొకరు సత్యాన్ని బోధించిన వారు, వతవాసౌ బిస్సబ్ర్, ఒకరికొకరు ఓర్పును బోధించిన వారు. ఈ 4 విషయాలు ఎవరిలోనైతే వచ్చేస్తాయో వారు సాఫల్యం పొందుతారు. సోదరులారా, ఈ 4 విషయాలు మన జీవితంలో రావాలి. 1 ఈమాన్, 2 ఆమాలే సాలిహా, 3
దావత్ పని, ఒకరికొకరు సత్యాన్ని బోధించటం. 4 ఇందులో ఓర్పు వహించటం. ఇప్పుడు 4 విషయాలు మనం బోధించుకున్నాం. ఇప్పుడు ఈ 4 మాటలకు త్యాగాల ఒడికి సంబంధం ఏంటి? వినే ప్రయత్నం చేయండి. అన్నింటికంటే ముందు ఒక మనిషి ఆచరించాలి అంటే అతనిలో ఏం రావాలి? ఇల్మ్ రావాలి. అందుకే బుఖారీ రహిమహుల్లా తన సహీ బుఖారీ గ్రంథములో ఒక అధ్యాయానికి పేరు పెట్టారు. ఏం పేరు? అల్ ఇల్ము కబలల్ కౌలి వల్ అమల్. ఏదైనా మాట చెప్పటానికి, ఏదైనా ఆచరణ చెయ్యటానికి ముందు ఏం నేర్చుకోవాలండి? జ్ఞానము నేర్చుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే, ఈ జ్ఞానము నేర్చుకోవటములో, ఈ జ్ఞానాన్ని మీ వద్దకు తేవటములో, సత్కార్యాలను ఆచరించి చూపటములో, ఇతరులకు సత్యాన్ని బోధించటములో, దానిలో ఓర్పు వహించటములో ప్రప్రథమంగా జీవించిన వారెవరు? ఇస్లాం ధర్మశాస్త్రములో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ తరువాత ప్రవక్త యొక్క అనుయాయులు. ఈరోజు మీరు భోజనం తింటారండి. భోజనం తినే ముందు ఏం చెప్పి భోజనం చేయాలి? ఏం చెప్పాలి? బిస్మిల్లా. ఎవరు చెప్పారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీకు చెప్పారా? ప్రవక్త నేరుగా వచ్చి మీకు చెప్పారా? నాన్న, భోజనం చేసే ముందు బిస్మిల్లా పలికి తిను నాన్న అని ప్రవక్త మీకు చెప్పారా? మీ వద్దకు ప్రవక్త మాటను తీసుకువచ్చిన వారెవరు? ముహద్దిస్. సహబాలు మీకు చెప్పారా? తాబయిన్ మీకు చెప్పారా? అత్బాయే తాబయిన్ మీకు చెప్పారా? మీ వద్దకు గ్రంథస్థ రూపములో ఈ మాటను తెచ్చిన వారు ముహద్దిస్లు ప్రియులారా. ఉదాహరణకు హజరత్ ఉమర్ బిన్ అబీ సల్మా రదియల్లాహు తాలా అన్హు చిన్న పిల్లవాడు. ప్రవక్త వారితో కూర్చొని ఆయన భోజనం చేస్తున్నాడు. పల్లెంలో చెయ్యి అటు ఇటు కదులుతుంది. ప్రవక్త అన్నారు, యా గులాం సమ్మిల్లా, బాబు అల్లాహ్ పేరు పలికి తిను. ఈ హదీసు మన వద్దకు ఒక ముహద్దిస్ ద్వారా వచ్చింది. ఏమండి, ఈరోజు అహ్లే హదీస్ అనేవాడు తన దిఫా ఏ గ్రంథంతో చేస్తాడు? అహ్లే హదీస్ నమాజ్ ఆచరిస్తాడు. తన 2 చేతులను భుజాల వరకు లేదా చెవుల వరకు రఫుల్ యదైన్ చేసి ఎత్తుతాడు. అహ్లే హదీస్ అంటాడు, ఈ 2 చేతుల యొక్క వేళ్ళు ఈ యొక్క చెవులకు తగిలించటం బిదత్. ఈరోజు మీరు నమాజు చేసేటప్పుడు మీ 2 చేతులను భుజాల వరకు ఎత్తుతారు లేదా ఈ చెవుల వరకు ఎత్తుతారు. ఆధారం ఏంటి? ఏ గ్రంథంలో ఉంది? మీరేం రిఫరెన్స్ ఇస్తారు? హదీస్. బుఖారీ అంటారు. అహ్లే హదీస్ అంటాడు, నమాజులో సూరే ఫాతిహా చదవకపోతే నమాజ్ అవుతుందా? అవ్వదు. దలీల్ లా సలాత లిమన్ లం యక్రా బిఫాతిహతిల్ కితాబ్. ఎక్కడుంది? బుఖారీ. అహ్లే హదీస్ రుకులోకి వెళ్ళేటప్పుడు రఫుల్ యదైన్ చేసి రుకులోకి వెళ్తాడు. రుకులో వెళ్ళేటప్పుడు రఫుల్ యదైన్ చేసి రుకులోకి వెళ్ళటం. మీరు ఆధారం దేన్ని చూపిస్తారు? బుఖారీ. రుకు నుండి తల పైకెత్తారు, తిరిగి రఫుల్ యదైన్ చేశారు సజ్జిదాలోకి వెళ్ళటానికి ముందు. ఎందులో ఉంది? బుఖారీ. ప్రియులారా, ఈ ముహద్దిసీన్లు లేకపోతే ప్రవక్త వారి జ్ఞానం మన వద్దకు వచ్చేది కాదు. ప్రియులారా, ఈరోజు ఏదో ఇగో బుఖారీ గ్రంథం మస్జిద్లో ఉంది, ఇదిగో చూసారా 1 నుండి 9 వాల్యూమ్లు. ఏ రోజైనా ఏ ఒక్కరైనా ఆంగ్లము చదివేవాడైనా ఇదిగో ఈ బుఖారీ 9 వాల్యూమ్లు ఉన్నాయే, అసలు ఈ బుఖారీలో ఏముంది చూసే ప్రయత్నము చేశారా? ఈ బుఖారీ రహిమహుల్లా త్యాగాలు గనక లేకపోతే ఈరోజు సహీ హదీసులు మన వద్దకి వచ్చేవి కావు. ప్రియులారా, ఈరోజు మీరు సహీ పద్ధతిలో ప్రవక్త వారి విధానములో నమాజు చేస్తున్నారు అంటే ఇదిగో బుఖారీ రహిమహుల్లా యొక్క త్యాగాలు, ఇమాం ముస్లిం యొక్క త్యాగాలు. వారి త్యాగాలు లేకపోతే ఈరోజు మనం కూడా ఏం చేసేవారం?
మనకి సహీ హదీస్ జయీఫ్ హదీస్ యొక్క తేడా తెలియకపోతే మనం ఏం చేసేవారం? ఇది ఏ నెల అండి? ఇది ఏ నెల? ఇస్లాం యొక్క క్యాలెండర్ ప్రకారం ఇది ఏ నెల? రబీల్ అవ్వలా? చెప్పండి. రబీయు సాని, 12 వఫాత్ రబీయుల్ అవ్వల్, 11 వఫాత్ రబీయు సాని. ఒకవేళ మన వద్దకు బుఖారీ రహిమహుల్లా లాంటి వారు జ్ఞానాన్ని నేర్పించి ఉండకపోతే ఈ నెలలో మనం కూడా షిర్క్ చేసేవారం. ఏం చేయట్లేదా ముస్లిం సమాజం? ఈ నెల వస్తే అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా పేరుపై అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా ఒక సలఫీ అకీదాపై తన జీవితాన్ని గడిపారు. అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా నమాజు చేసేటప్పుడు తన 2 చేతులను తన రొమ్ములపై కట్టుకునేవారు. అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా నమాజు చేసేటప్పుడు రఫుల్ యదైన్ చేసేవారు. ఆయన సహీ పద్ధతిపై జీవితాన్ని గడిపారు. అల్లాహ్ గురించి ప్రపంచానికి తెలియజేశారు. కానీ చాలా బాధాకరమైన విషయం, అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా పేరిట ఈ నెలలో ముస్లిం సమాజం షిర్క్ చేస్తుంది. ప్రియులారా, ఒకవేళ బుఖారీ రహిమహుల్లా లాంటి ముహద్దిసీన్లు లేకపోతే ఈరోజు అహ్లే హదీస్ ఈ జయీఫ్ రివాయత్, ఏదైతే బలమైన రివాయత్, బలహీనమైన రివాయత్కు తేడా చూపించేవాడు కాదు. వెళ్ళగండి, ఎవరైతే అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా పేరిట భోజనాలు తినిపిస్తారో వాడు చూపిస్తాడు ఇదిగోండి హదీస్, వాడు చూపిస్తాడు ఇదిగోండి హదీస్. హదీస్ కూడా చాలా గమ్మత్తుగా ఉంటుందండి. నఊజు బిల్లాహి మిన్ జాలిక్. ఎలా ఉంటుందంటే, రాసేవాడు పుస్తకంలో రాశాడు, అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా చనిపోతారు. చనిపోయిన తరువాత సమాధిలో 2 దూతలు వచ్చి 3 ప్రశ్నలు ప్రశ్నిస్తారు. ఏంటి ఆ 3 ప్రశ్నలు? మన్ రబ్బుక, మా దీనుక్, మన్ నబియుక్. అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా చనిపోయారట. అతని సమాధిలోకి వచ్చి మున్కర్ నకీర్ అడిగారట, మన్ రబ్బుక్, నీ దైవం ఎవరు? అబ్దుల్ ఖాదిర్ జీలానీ చెప్పారట, కదా ముందు సలాం చెప్పండి అయ్యా, తర్వాత ప్రశ్నించండి. ఆ దూతలిద్దరూ సలాం చెప్పారట. ఆ తరువాత మన్ రబ్బుకా అని ప్రశ్నించారట. అబ్దుల్ ఖాదిర్ జీలానీ అన్నారట, మీరు నన్ను ప్రశ్నించడం ఏంటయ్యా, నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను కదా. 2 దూతలు కంగారు పడ్డారు. ఇంతవరకు మా లైఫ్లో ఇలాంటి కేస్ చూడలేదు. ఫస్ట్ కేస్, ఒక మనిషి సమాధిలో రివర్స్ క్వశ్చన్ వేస్తున్నాడు. అయ్యా అడగండి, అల్లాహ్ తాలా దైవదూతలకు ఏమని చెప్పాడు? నేను మనిషిని సృష్టించబోతున్నాను అని చెప్పాడు కదా. దైవదూతలు అల్లాహ్తో ఏమన్నారు? అల్లా, మనిషిని సృష్టిస్తావా? మనిషి ప్రపంచంలో కల్లోలాన్ని రేకెత్తిస్తాడు కదా. అప్పుడు అల్లా అన్నాడు, నాకు తెలిసింది మీకు తెలియదయ్యా. ఇన్ని ఆలము మాలా తాలమున్, నాకు తెలిసింది మీకు తెలియదు. వెంటనే దూతలు ఏమన్నారు? ఖాలు సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లంతనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. అల్లా, నువ్వు చెప్పిందే మాకు తెలుసల్లా, మా వద్ద జ్ఞానము లేదు, నీవే జ్ఞానము కలిగిన వారివి. అయిపోయింది మ్యాటర్. ఖురాన్లో ఇంతతో క్లోజ్. కానీ ఆయన అడిగారట, అల్లాహకు ఆ మనిషిని ఎందుకు సృష్టిస్తావు? మనిషి కల్లోలాన్ని వ్యాప్తి చేస్తాడు కదా అని మీరు అన్నారు కదా. అల్లాహకి రివర్స్ క్వశ్చన్ ఎందుకు చేశారు? నాకు జవాబు చెప్పండి అని సమాధిలో మున్కర్ నకీర్ని పట్టుకున్నాడట. మున్కర్ నకీర్ వద్ద సమాధానం లేదు. అరే ఏంటి, ఏం సమాధానం చెప్పాలి? 2 దూతలు పాపం అతగాడి సమాధిలో పరేషాన్. మాట అల్లాహకు తెలిసిందట. అస్తగఫిరుల్లా. అల్లా వచ్చి, అబ్దుల్ ఖాదిర్ జీలానీ, నా దూతల్ని క్షమించయ్యా, ఎందుకు సమాధిలో వారిని ఇలా కష్టపెడుతున్నావు అడిగాడట. కదా అల్లా రక్షించుగాక. వారన్నారట, అబ్దుల్ ఖాదిర్ జీలానీ రహిమహుల్లా, అల్లా, నీ దూతల్ని నేను క్షమించాలంటే నాదొక డిమాండ్.
నా డిమాండ్ గనక నువ్వు వింటే నీ దూతలిద్దరిని క్షమిస్తాను. ఏంటి నాయన డిమాండ్? ఎంతమంది అయితే సంవత్సరములో ఒకసారి నా పేరిట పోతు కోసి ఉత్సవం చేస్తారో వారికి సమాధిలో మున్కర్ నకీర్ ప్రశ్నలే ప్రశ్నించకూడదు అన్నారట. అల్లా చెప్పాడట, ఓకే నీ యొక్క ఈ డిమాండ్ గ్రాంట్ అయిపోయింది. ఈ కథ చెప్పి అమాయక ముస్లిం నమాజు లేదు, జకాతు లేదు, రోజా లేదు, హజ్ లేదు, ఖురాన్ యొక్క తిలావత్ లేదు. సంవత్సరములో ఈ నెల వస్తే ఇంటికి సున్నాలు, మేకపోతులు కొయ్యటం, భోజనాలు తినిపించటం. అల్లా మిమ్మల్ని రక్షించాడు, అల్హమ్దులిల్లా. బుఖారీ రహిమహుల్లా లాంటి వారి త్యాగాల చేత, ఇమాం ముస్లిం రహిమహుల్లా లాంటి త్యాగాల చేత ఈరోజు అహ్లే హదీస్ సమాజమా, మీరు ముస్లిం ఇదిగో ఈ బుఖారీ గ్రంథాన్ని ఇంత తేలికగా 9 వాల్యూమ్లలో చూసేస్తున్నారే. ఈ బుఖారీ రహిమహుల్లా ఈ గ్రంథాన్ని రాయటానికి, ఈ గ్రంథాన్ని మీ ముందు ఉంచటానికి ఎన్నిసార్లు గుస్సులు చేశారో తెలుసా? ఈ ఒక్క గ్రంథాన్ని మన ముందు ఉంచటానికి బుఖారీ రహిమహుల్లా 7563 సార్లు గుస్సులు చేశారు. బుఖారీ రహిమహుల్లా 7563 సార్లు గుస్సులు చేస్తే ఈ బుఖారీ గ్రంథం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. ప్రియులారా, ఎలాంటి త్యాగం! ఈరోజు నోరు విప్పితే బుఖారీ, మాషాల్లా ముబారక్. కానీ బుఖారీ ఈ జ్ఞానం మీ వద్దకు తీసుకురావటానికి ఈ ఒక్క బుఖారీ, అతను చాలా గ్రంథాలు రాశారు. అత్తారీఖుల్ కబీర్, అత్తారీఖుల్ సగీర్, ఔసత్, అల్ అదబుల్ ముఫ్రద్, చాలా గ్రంథాలు. ఈ ఒక్క గ్రంథం రాయటానికి 16 సంవత్సరాల సమయం పట్టింది ఇమాం బుఖారీ రహిమహుల్లా వారికి. ఈరోజు అహ్లే హదీస్ సమాజమా, నేను మీతో అభ్యర్థిస్తున్నాను, మనం బుఖారీ పేరు చెప్పగలుగుతున్నాం, బుఖారీ రహిమహుల్లా మన వద్ద ఈ జ్ఞానాన్ని తేవటానికి ఎన్ని కష్టాల కడలును ఆయన దాటారో ఊహించగలమా ప్రియులారా? సుబ్హానల్లా, ఈ విధంగా రాలేదు ప్రియులారా. ఈరోజు బుఖారీ ఏ హదీస్ చెప్పండి, మాషాల్లా బుఖారీ బుఖారీ బుఖారీ. వారు త్యాగాల ఒడిలో తమ జీవితాన్ని గడిపారు. ఇమాం షాఫీ రహిమహుల్లాని తీసుకోండి. ఇమాం షాఫీ రహిమహుల్లా అంటారు, మా అమ్మ వద్ద, ఇమాం షాఫీ తెలుసా, 150 హిజ్రీలో పుట్టారు ఇమాం షాఫీ. ఉసూలుల్ ఫిక్ అన్న ధర్మశాస్త్రంలో కితాబుర్ రిసాలా, ఈ ప్రపంచంలో ఉసూలుల్ ఫిక్ అన్న శాస్త్రంలో మొదట పుస్తకాన్ని రాసింది ఇమాం షాఫీ రహిమహుల్లా. అంటారు, మా అమ్మ ఇంత పేదరికంతో జీవితము గడిపేది, నా మాతృమూర్తి నాకు ఒక పేపరు కూడా కొనిచ్చే డబ్బు మా అమ్మ వద్ద ఉండేది కాదు. నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేవాడిని. రోడ్డుపై ఏదైనా ఎముక కనిపిస్తే ఆ ఎముకను ప్రజలు మాంసము తిని విసిరివేసిన ఎముక కనిపిస్తే ఆ ఎముకను ఎత్తుకొని వచ్చేవాడిని. ఆ ఎముకపై నేను హదీసులు రాసేవాడిని. ఇమాం షాఫీ రహిమహుల్లా ఎముకలపై హదీసులు లిఖిస్తే ఈరోజు మీ వద్దకు ఆయన హదీసులు అందాయి. ఏ విధమైన త్యాగాల ఒడిలో వారు జీవితాన్ని గడిపారు ప్రియులారా. బుఖారీ మామూలు జీవితంలో త్యాగము గడిపారా? ప్రతిదీ అల్లాహ్ మార్గంలో సర్వస్వం త్యాగం. ఒక హదీస్ తీసుకోవటానికి బుఖారీ రహిమహుల్లా ప్రయాణం ప్రారంభించారు. ఒక వ్యక్తి వద్ద హదీసు తీసుకోవటానికి ప్రయాణం ప్రారంభించారు. పడవలో, ఒక నావలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. పక్కన కూర్చున్నవాడు బుఖారీ రహిమహుల్లాకి సకల సపర్యలు చేసి బాగా క్లోజ్ అయిపోయాడు. బుఖారీ రహిమహుల్లా అతనితో మాట్లాడుతూ అన్నారు, అయ్యా, ఈ ప్రయాణంలో నా వద్ద 1000 బంగారు నాణ్యాలు ఉన్నాయి అని చెప్పేశారు. 1000 బంగారు నాణ్యాలు ఉన్నాయి. బుఖారీ తనతో కూర్చున్న వ్యక్తికి చెప్పారు. నావ ముందుకు కదులుతుంది. అకస్మాత్తుగా ఆ వ్యక్తి ఏడవటం ప్రారంభించాడు. నావలో ఉన్న వారందరూ, ఎందుకయ్యా ఏడుస్తున్నావు? నా దగ్గర 1000 బంగారు నాణ్యాలు ఉండేవండి, ఎవరో దొంగతనం చేసేశారు.
నావలో ఉన్న అధికారులు ప్రతి ఒక్కరి సంచి తీసి వెతుకుతున్నారు, ఎవరి వద్ద 1000 బంగారు నాణాలు ఉన్నాయి, ఎవరు దొంగ. నావలో అందరి సంచులు వెతకటం జరిగింది, ఎవరి సంచిలో కూడా 1000 బంగారు నాణాలు కనిపించలేదు. ఆఖరికి అతగాడిని 2 ముట్టికాయలు వేసి, ఎందుకు అబద్ధం చెప్పావు, మా సమయం వృధా చేశావు అని తిట్టి నావ ముందుకు కదిలింది. నావ ఏ ప్లేస్లోనైతే దిగాల్సిన సమయం వచ్చిందో అందరూ దిగిపోయారు. బుఖారీ రహిమహుల్లా కూడా దిగిపోయారు. అతనితో వచ్చి ఆ వ్యక్తి అడిగాడు, బుఖారీ గారు, మీ వద్ద 1000 బంగారు నాణాలు ఉన్నాయని చెప్పారు కదా, మరి మీ వద్ద వెతికితే 1000 బంగారు నాణాలు కనిపించలేదు. ఇమాం బుఖారీ అన్నారు, మూర్ఖుడా, నేను నా జీవితాంతం ప్రవక్త సున్నతును కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. నేను నా జీవితములో 1000 బంగారు నాణాలు దొంగతనము చేశాను అన్న అబద్ధపు నింద కూడా నా జీవితంలో రానివ్వను. ఆ 1000 బంగారు నాణాలు నేను సముద్రంలో పడవేశాను అని బుఖారీ రహిమహుల్లా తెలియజేశారు. ఆ తరువాత మీ వద్దకు వచ్చింది బుఖారీ. ఎలాంటి త్యాగాలు చేశారు ప్రియులారా, సుబ్హానల్లా. మామూలు విషయం కాదండి. అల్లా 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 రక్షించుగాక. ఎలాంటి ఉలమాలు త్యాగము చేస్తే ఈరోజు మీ వద్దకు ఈ ధర్మ జ్ఞానము చేరింది ప్రియులారా. బస్రా పట్టణంలో ఇమాం బుఖారీ రహిమహుల్లా జ్ఞానము నేర్చుకోవటానికి వెళ్ళారు. అతని స్నేహితుడు హామిద్ బిన్ ఇస్మాయిల్, ఉమర్ బిన్ హఫ్స్ చాలా మంది ఉండేవారు. ఒకరోజు ఉమర్ బిన్ హఫ్స్ అంటున్నారు, మేము బస్రాలో చదువు కోసం వెళ్తున్నాం. బుఖారీ రోజు వచ్చేవారు. కొన్ని రోజులు బుఖారీ క్లాసుకు రావటం మానేశారు. సహచరులకు డౌట్ వచ్చింది, ఎందుకు బుఖారీ క్లాసుకు రావటం లేదు. వెళ్ళారు, బుఖారీ రహిమహుల్లాతో ఆరా తీశారు. తెలిసింది, బుఖారీ రహిమహుల్లా వద్ద క్లాసుకు రావటానికి, వేసుకోవటానికి బట్టలు లేవు, అందుకు బుఖారీ క్లాసుకు రావటం లేదు. ఆ తరువాత సహచరులు బుఖారీ రహిమహుల్లాకు బట్టలు కొని అర్పించారు. ఆ తరువాత ఈరోజు అహ్లే హదీస్ బుఖారీ అంటాడు. అప్పుడు మన వద్ద బుఖారీ వచ్చింది. ఒకరోజు ముహమ్మద్ బిన్ యూసుఫ్ రహిమహుల్లా అంటారు, బుఖారీ నాతో కలిసి నిద్రించాడు రాత్రి. నేను బుఖారీతో కలిసి రాత్రి పడుకున్నాను. నేను లెక్క పెట్టాను, ఒక్క రాత్రి నిద్రలో బుఖారీ 18 సార్లు నిద్ర నుండి మేల్కొన్నారు. ఒక్క రాత్రి నిద్రలో బుఖారీ ఎన్నిసార్లు నిద్ర మేల్కొన్నారు ప్రియులారా? ఎన్నిసార్లు? 18 సార్లు. 18 సార్లు బుఖారీ నిద్ర మేల్కొన్నారు. 18 సార్లు కాగితాలపై ఏవో హదీసులు బుఖారీ రాసుకున్నారు. ఆ తరువాత మన వద్దకు వచ్చింది ఇల్మ్ ప్రియులారా. ఇమాం ముస్లిం రహిమహుల్లా ఎలా చనిపోయారు? బుఖారీ తరువాత ప్రపంచంలో అంత మహోన్నతమైన గ్రంథం ఏదైనా ఉంది అంటే ముస్లిం గ్రంథం. ఇమాం ముస్లిం రహిమహుల్లా వద్దకు వచ్చి ఒక వ్యక్తి ప్రశ్నించాడు, అయ్యా ఫలానా ప్రశ్నకు సమాధానం చెప్పండి ఒక మజ్లిస్లో. ఇమాం ముస్లిం అన్నారు, లా అద్రీ, నాకు తెలియదు. ఈరోజు నాకు తెలియదు అనటం మనకు చాలా గౌరవం. కొంతమంది ఇది నడిపారు ఆ సెషన్స్, డేర్ టు ఆస్క్ మీ ఎ క్వశ్చన్. మనం డేర్ చేయాలట క్వశ్చన్ ఆస్క్ చేయటానికి. ఇది మనహజ్ విధానానికి వ్యతిరేకమైన మాట. డేర్ టు ఆస్క్ మీ ఎ క్వశ్చన్, మనకి డేరింగ్ ఉండాలట క్వశ్చన్ రేస్ చేయటానికి. ఇది షరియత్ కాదు ప్రియులారా. ముస్లిం రహిమహుల్లా వద్దకు వచ్చి ఒక వ్యక్తి ప్రశ్నించాడు. ముస్లిం రహిమహుల్లా అన్నారు, నాకు తెలియదయ్యా. ఇంటికి వెళ్ళారు. ఇంటి వారికి చెప్పారు, ఈరోజు రాత్రి నా గదిలో ఎవ్వరూ రాకండి, కొన్ని ఖర్జూరపు పళ్ళు కలిగిన ఒక బుట్టను నాకు ఇవ్వండి. ఆ బుట్ట ఖర్జూరపు పళ్ళు కలిగిన బుట్టను హజరత్ ముస్లిం రహిమహుల్లాకి ఇవ్వటం జరిగింది. రూమ్ యొక్క తలుపు వేసేశారు. రాత్రి ఆ వ్యక్తి ప్రశ్నించిన ప్రశ్నకు సమాధానం వెతుకుతూ ఉన్నారు ముస్లిం రహిమహుల్లా. సమాధానం వెతుకుతూ ఆ బుట్టలో ఏదైతే ఖర్జూరపు పండ్లు ఉన్నాయో తింటున్నారు, సమాధానం వెతుకుతున్నారు. తెల్లారింది, ప్రశ్నకు సమాధానం దొరికింది. ఆ బుట్టలో ఖర్జూరపు పళ్ళన్నీ అయిపోయాయి. ఆ ప్రశ్నకు సమాధానం వెతకటంలో నిమగ్నమైన ముస్లిం
ఎన్ని పళ్ళు తిన్నారు ఖర్జూరపు ఫలాలు ఆయనకే తెలియదు. పూర్తి బుట్ట ఖాళీ అయిపోయింది. ఉదయం తెల్లారింది. ఖర్జూరపు పండ్లు ఎక్కువ మోతాదులో అతడి కడుపులోకి వెళ్ళిన మూలాన అది విషంగా మారిపోయింది. ముస్లిం రహిమహుల్లా చనిపోయారు. ఈ జ్ఞానాన్ని మీకు అందించటానికి ప్రియులారా, ఈరోజు అహ్లే హదీస్ అనబడే నేను జ్ఞానం పొందటానికి ప్రయత్నం ఏం చేస్తున్నాను? రియాజు సాలిహీన్ గ్రంథాన్ని చదువుతాము కదా. అబూ జకరియా యహ్యా షరఫ్ నవవి రహిమహుల్లా ఎక్కడ పుట్టారు? నవా అన్న పట్టణంలో పుట్టారు. నవవి అక్కడి నుంచి వచ్చింది. ఆయన నవా పట్టణం నుండి డమస్కస్ పట్టణానికి జ్ఞానము నేర్చుకోవటానికి వెళ్ళారు. మద్రసతుల్ రవాహియా అనే మద్రసాలో 2 ఏళ్ళు చదువుకున్నారు ఇమాం నవవి రహిమహుల్లా. అంటారు ఇమాం నవవి రహిమహుల్లా, ఆ 2 ఏళ్ళు మదరసాలో చదివినప్పుడు నేను ఏ రోజు నా నడుం భూమిపై వాల్చలేదు అన్నారు. ఆ 2 సంవత్సరాలలో ఇమాం నవవి రహిమహుల్లా తన యొక్క వీపును నేల మీద వాల్చలేదు. అర్థమైందా మాట? 2 ఏళ్ళు ఆయన కనీసము చాలా ప్రశాంతంగా నిద్రపోలేదు. మరి ఈరోజు మనం ఇన్ని త్యాగాల ఫలితంగా మన వద్దకు వచ్చిన ఈ ఇల్మును మనము నేర్చుకోవటంలో ఎక్కడున్నాం? కాబట్టి నా మొదటి మాట ప్రియులారా, మనం జ్ఞానాన్ని పొందే ప్రయత్నము చేద్దాం. మన పిల్లలకు జ్ఞానాన్ని నేర్పే ప్రయత్నము చేద్దాం. ఈ 2 విషయాల వలన మనకు ఇన్షా అల్లాహు తాలా చాలా మేలు ఉన్నది. బుఖారీ చనిపోయి ఎన్నేళ్ళయిందండి? బుఖారీ రహిమహుల్లా ప్రపంచాన్ని వీడి సుమారు 1200 సంవత్సరాలు పైబడి అయిపోయింది. కానీ ఈరోజు కూడా మనం బుఖారీ రహిమహుల్లా పేరును మాటిమాటికి తీసుకుంటున్నాము అంటే ఎందుకు తీసుకుంటున్నాం? ఆయన యొక్క జ్ఞానము మూలాన. కాబట్టి నా సమాజమా, ఈరోజు మనం ఈ జ్ఞానాన్ని ఇంత తేలికగా పొందలేదు ప్రియులారా. మరి ఈ జ్ఞానాన్ని పొంది ఈ జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయటములో మనం ఏదైనా ఒక జీవితంలో ఒక అజం అంటారు చూసారా, దేనినైనా కలిగి ఉందాం ప్రియులారా. కాబట్టి మీకు చెప్పే మొదటి మాట, త్యాగాల ఫలితంగా వచ్చిన జ్ఞానం నేర్చుకోవటానికి ప్రయత్నము చెయ్యండి. ఇందాక చెప్పారు గురువుగారు, ఈరోజు కో ఎడ్యుకేషన్ ప్రపంచంలో ప్రజలు జ్ఞానము నేర్చుకుంటున్నారు, ఫిత్నాల బారిన పడుతున్నారు. కానీ ఇస్లాం యొక్క జ్ఞానం మీ ఆఖిరతులో మీకు స్వర్గాన్ని ప్రసాదిస్తుంది ప్రియులారా. టైం కబ్ తక్ హై మేరా? సోదరులారా, ఖైర్ ఏదేమైనప్పటికీ 3 మాట ఒక మాట అయ్యింది. 3 మాటలు ముఖ్తసరిగా ఇన్షాల్లా చెప్పిన మాటను నేను ముగించే ప్రయత్నము చేస్తాను. కాబట్టి మొదటి మాట మీ అందరితో ఒక అహద్ తీసుకోవాలనుకుంటున్నాను. బుఖారీ రహిమహుల్లా పేరు 1200 సంవత్సరాలైనా మిగిలిందా లేదా? చెప్పండి. ఉంది. మరి మీ పేరు ఆఖిరత్ వరకు మిగిలి ఉండాలనుకుంటున్నారా? మీ పేరు ఆఖిరత్ వరకు మిగిలి ఉండాలనుకుంటున్నారా? చెప్పండి. అనుకుంటున్నారా? అయితే ఒక్క పని చేయండి. మనిషి చనిపోయిన తరువాత అతని కర్మల పరంపర తెగిపోతుందా, ఇంకా ఉంటుందా? తెగిపోతుంది. సహీ ముస్లింలో హదీస్ ఉంది కదా, ఇదా మాతల్ ఇన్సాన్ ఇన్‌ఖతా అన్హు అమలు. ఒక మనిషి చనిపోయిన వెంటనే అతని కర్మల పరంపర తెగిపోతుంది. ఇల్లా మిన్ సలాస్, కానీ 3 విషయాల వల్ల చనిపోయిన తరువాత కూడా చనిపోయిన వ్యక్తికి పుణ్యం లభిస్తుంది. పుణ్యం దేంతో లభిస్తుంది? ఇల్లా మిన్ సదకతిన్ జారియతిన్, వాడు చనిపోయిన తరువాత కూడా పుణ్యం ఎలా లభిస్తుంది? అతగాడి పేరుపై అతడు బ్రతికున్నప్పుడు ఒక మస్జిద్ కట్టబడింది, మస్జిద్ వలన అతగాడికి పుణ్యం లభిస్తూ ఉంటుంది. భోజనాలు తినిపించడం వల్ల కాదు. ఈరోజు ముస్లిం సమాజం కూడా వేరే వాళ్ళ నుండి ఒక విషయాన్ని లాక్కుంది. ఎవరైనా చనిపోతే ఖానా ఖిలాదాలోజీ, దావతా ఖిలాయే క్యా? ఏంటిది? ఈరోజు ఎప్పటి వరకు ప్రియులారా కేవలం తినటం ఖైర్. రెండవ మాట, ఒక మనిషి చనిపోయిన తరువాత కూడా అతనికి పుణ్యం ఎప్పుడు లభిస్తుంది? ఇల్మిన్ యుంతఫౌ బిహి, అతడు ప్రపంచములో విడిచిపెట్టి వెళ్ళిన జ్ఞానం.
మీకు ఒక పాప పుట్టింది, ఒక బాబు పుట్టాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు. మీరేం చేయాలి? 4 ఏళ్ల వయస్సులో 3 ఏళ్ల వయస్సులో పిల్లలు మాట్లాడటం ప్రయత్నించినప్పుడు అన్నింటికంటే ముందు మీరు పిల్లలకు నేర్పించాల్సిన పదం ఏమిటి? లా ఇలాహా ఇల్లల్లా. తరువాత మీరు మీ పిల్లలకు నేర్పించాల్సిన మొదటి సూరా ఏమిటి? సూరతుల్ ఫాతిహా. మీరు 3 ఏళ్ల మీ అబ్బాయికి సూరే ఫాతిహా నేర్పించండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అన్న సూరే ఫాతిహా మీరు నేర్పించండి. నేర్పించి ఆ అబ్బాయి పెద్దవాడైన తరువాత ఒక వసీయత్తు తీసుకోండి. నాన్న, నువ్వు చిన్నప్పుడు నీకు నేను సూరే ఫాతిహా నేర్పించాను చూడు, నువ్వు ఒక్క ఆజ్ఞ, ఒక ప్రమాణము చెయ్యు. ఏంటా ప్రమాణం? నువ్వు నీ కొడుకుకు నేర్పిస్తావని, నీ కొడుకు తిరిగి వాడి సంతానానికి నేర్పిస్తాడని మీరు ప్రమాణము తీసుకోండి. ప్రళయ దినం వరకు ఎంతమంది ఆ సూరే ఫాతిహా పఠించినా పుణ్యం మీకు లభిస్తుంది. మనం దీని గురించి ఎందుకు ఆలోచించటం లేదు? మీ అబ్బాయిని మీరు కాలకృత్యాలు తీర్చుకోవటానికి బాత్రూమ్కి తీసుకువెళ్తారు. అరే, తీసుకువెళ్ళేటప్పుడు చిన్నతనంలోనే నాన్న ఎడమ కాలు పెట్టి ముందు లోపలికి వెళ్ళు, అల్లాహుమ్మా ఇన్నీ అఊజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్ అన్న దువా చెయ్యు. మనం ఎందుకు నేర్పించటం లేదు? ఈరోజు నా మాట ఏమిటంటే, ఈ జ్ఞానం మన వద్దకు ఏదో ఆషామాషీగా కాలక్షేపముగా రాలేదు. ఎన్నో కష్టాల వల్ల. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఎవరండి తెలుసా? ఇమాం అహ్మద్ బిన్ హంబల్ ఎవరు? అహ్లుస్సున్నా వల్ జమాత్ యొక్క ఇమాం. ఇమాం అహ్లుస్సున్నా వల్ జమాత్ యొక్క ఇమాం. ఎక్కడ పుట్టారు? బగ్దాద్లో పుట్టారు. ఒకసారి డమస్కస్ నగరానికి వెళ్ళారు. పెద్ద ఇమాం ప్రపంచంలో. అపరిచితుడు డమస్కస్ నగరానికి. మస్జిదులో రాత్రి పడుకుందామనుకున్నారు. అక్కడ మస్జిద్ యొక్క ముఅజ్జిన్ లేదా సెక్యూరిటీ గార్డ్ అన్నాడు, మా మస్జిదులో అపరిచితులు పడుకోవటానికి పర్మిషన్ లేదండి. ఇమాం అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా మస్జిద్ బయట అరుగు మీద తన పుస్తకాలు, తన సంచి పెట్టుకుంటే ఆ సెక్యూరిటీ వెళ్ళి అరుగు మీద పుస్తకాలు మరియు అతడి సంచిని రోడ్డు అవతలకి విసిరివేయటం జరిగింది. ఆ తరువాత మీ వద్దకు వచ్చింది ముస్నదే అహ్మద్ అన్న గ్రంథం ప్రియులారా. కాబట్టి నేను మీతో అభ్యర్థించే విషయం ఎప్పుడు ఒక్కటే, కాస్త జ్ఞానము నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. ఈ జ్ఞానం ఈజీగా మన వద్దకు రాలేదు ప్రియులారా. రక్తపు కడలిలో అనేక మంది తమ జీవితాలు అర్పించిన తరువాత ఈ జ్ఞానం మన వద్దకు వచ్చింది. ఖైర్. ఈ యొక్క సూరాలో మొదటి మాట జ్ఞానం. త్యాగాల ఒడిలో వచ్చిన జ్ఞానాన్ని గట్టిగా ఒత్తి పట్టుకునే ప్రయత్నము చేద్దాం. పేరుకు నేను మాషాల్లా ఖురాన్ హదీస్ వాడిని, నేను ఖురాన్ హదీస్ వాడిని లేదు. నువ్వు ఖురాన్ హదీస్ యొక్క జ్ఞానాన్ని నేర్చుకునేవాడిగా మారు. నీ స్థాయికి తగ్గట్టు, నీ బలానికి తగ్గట్టు. నిన్ను వెళ్ళి మదరసాలో 10 ఏళ్ళు చదువుకొని రమ్మని చెప్పటం లేదే. నీ స్థాయికి తగ్గట్టు నేర్చుకునే ప్రయత్నము చేద్దాం. ఇక రెండవ మాట, అదే మన సలఫు సాలిహీన్, మన సహబాలు ప్రియులారా. ఆచరణ. ముందు జ్ఞానాన్ని నేర్చుకుందాం, 2 ఆచరణ చేద్దాం. ఎలాంటి ఆచరణ? ఈరోజు నమాజ్కి వచ్చారు మస్జిద్కు, మీరు ప్రశాంతంగా నమాజు చెయ్యగలుగుతున్నారా లేదా? కొడుతున్నారు ఎవరైనా? సహబాలు అలాంటి భాగ్యాన్ని కూడా నోచుకోలేదు. సహబాలు నమాజు కూడా త్యాగాల ఒడిలోనే ఆచరించారు ప్రియులారా. ఒక ప్రయాణంలో ప్రవక్త వారు బయలుదేరారు. రాత్రి అయ్యింది. ప్రవక్త అన్నారు, ఈ ప్రాంతంలో ఈరోజు రాత్రి మనం పడుకుంటాం. శత్రువుల బారి నుండి మమ్మల్ని కాపాడేందుకు అల్లా ఉన్నాడు. కానీ మానవ ప్రయత్నంలో భాగంగా ఎవరు కాపలా కాస్తారు? పహారా, గస్తీ ఎవరు కాస్తారు? 2 దూతలు వచ్చారు, 2 యువకులు వచ్చారు. మేము కాస్తాం ప్రవక్త. పహారా ఎవరు? హజరతే అబ్బాద్ బిన్ బిష్ర్ రదియల్లాహు తాలా అన్హు, హజరతే అమ్మార్ బిన్ యాసిర్ రదియల్లాహు తాలా అన్హు. 2 వచ్చన్నారు, ఈరోజు రాత్రి మేము పహారా కాస్తాం ప్రవక్త, మీరు నిశ్చయంగా పడుకోండి, నిశ్చింతగా పడుకోండి. ప్రవక్త వారు సహబాలు లోపల నిద్రకు ఉపక్రమించారు. 2 సహబాలు మాట్లాడుకుంటున్నారు.
అబ్బాద్, నువ్వు రాత్రి మొదటి వంతులో కాపలా కాస్తావా, రెండో వంతులో కాపలా కాస్తావా? హజరతే అమ్మార్ అన్నారు, అబ్బాద్, నువ్వు మొదటి వంతులో కాపలా కాయు, నేను రెండో వంతులో కాపలా కాస్తాను. మొదటి వంతులో అమ్మార్ అన్నారు, నేను పడుకుంటాను. అబ్బాద్, నువ్వు కాపలా కాయు. హజరతే అమ్మార్ రదియల్లాహు తాలా అన్హు నిద్రిస్తున్నారు ప్రియులారా, ఆయన పడుకున్నారు. ఇప్పుడు అబ్బాద్ రదియల్లాహు తాలా అన్హు కాపలా కాస్తున్నారు. కాపలా కాస్తూ అనుకున్నారు, అయ్యో, ఈ సమయంలో నా అల్లాహ్ ముందు నేను నమాజ్ ఆచరిస్తే ఎంత బాగుంటుంది. హజరత్ అబ్బాద్ రదియల్లాహు తాలా అన్హు నమాజ్ ప్రారంభించారు. అల్లాహు అక్బర్ నమాజ్ ప్రారంభించారు. వచ్చాడు శత్రువు. అరే, ఒకడు నమాజ్ చేస్తున్నాడు, వేరొకడు పడుకుంటున్నాడు. ఇదే అదునైన సమయం. హజరత్ అబ్బాద్ రదియల్లాహు తాలా అన్హు దేహానికి గురిపెట్టి బాణాన్ని వదిలాడు శత్రువు ప్రియులారా. ఆ బాణం నమాజ్ ఆచరిస్తున్న హజరతే అబ్బాద్ బిన్ బిషర్ రదియల్లాహు తాలా అన్హు దేహములో చొచ్చుకు వెళ్ళిపోయింది. హజరత్ అబ్బాద్ నమాజ్ చేస్తున్నారు. ఆ నమాజు స్థితిలో ప్రియులారా తన యొక్క దేహము నుండి బాణాన్ని బయటకి తీశారు, కిందన పడేశారు, నమాజులో ముందడుగు వేశారు. శత్రువు రెండవ బాణాన్ని పంపించాడు ప్రియులారా. తిరిగి రెండవసారి కూడా బాణం అతని దేహములోకి చొచ్చుకు వెళ్ళిపోయింది. దాన్ని ఆయన బయటకు తీశారు, నమాజులో నిమగ్నమయ్యారు. సుబ్హానల్లా. మూడవ బాణాన్ని శత్రువు పంపించాడు. మూడవ బాణం కూడా దేహంలోకి వెళ్ళిపోయింది ప్రియులారా. ఎక్కువగా రక్తం బాడీ నుండి బయటకి రావటం స్టార్ట్ అయిపోయింది. విపరీతంగా రక్తం కారుతుంది. అదే స్థితిలో ఆయన సజ్జదా చేశారు, సలాం తిప్పారు. ఆ తరువాత సుబ్హానల్లా తన కాలితో పడుకున్న అమ్మార్ను నిద్ర లేపారు రదియల్లాహు తాలా అన్హు. అమ్మార్ నిద్ర లెగిచారు. అబ్బాద్, నీ యొక్క శరీరములో మొదటి బాణం గుచ్చుకున్నప్పుడే నన్నెందుకు లేపలేదయ్యా అని హజరతే అమ్మార్ ప్రశ్నించారు. హజరతే అబ్బాద్ అన్నారు, అమ్మార్, నేను నా అల్లాహ్ తాలా ముందు నమాజ్ ఆచరిస్తున్నాను. అది నమాజులో సూరతుల్ కహఫ్ యొక్క తిలావత్ చేస్తున్నాను. ఎంత అందమైన సూర, ఎంత మధురమైన వాక్యాలు. నేను అనుకున్నాను, నేను చనిపోయినా పర్వాలేదు, ఈ సూర పూర్తిగా చదివిన పిదప సలాం తిప్పాలనుకున్నాను. అల్లా దయ వలన పూర్తి సూర చదివేశాను, నమాజు ముగించాను. హజరతే అబ్బాద్ తెలియజేస్తున్నారు, వారు త్యాగాల ఒడిలో ఆరాధన కూడా చేశారు ప్రియులారా. ఈరోజు ఏసీ పెట్టి మస్జిదులో నమాజుకు రండి అంటే మనం ఎక్కడున్నాం? సహబాల జీవితం నుండి రక్తము కారుతున్న సమయములో కూడా త్యాగములో జీవితాన్ని గడుపుతూ వారు అల్లాహ్ ముందు సజ్జదా చెయ్యటానికి ప్రాధాన్యతనిచ్చారే. ఓ ముస్లిం సమాజమా, ఏసీ పెట్టి అల్లాహ్ ముందు సజ్జదా చెయ్యమంటే మనం ఎక్కడున్నాం? ఏదో ఆషామాషి జీవితం గడిపితే మన జీవితం అయిపోదు ప్రియులారా. ఆలోచించండి. సహబాలు సత్కార్యము చెయ్యటంలో, ఆచరణ చెయ్యటంలో ఎలాంటి ప్రాధాన్యత వారి జీవితాల్లో ఉండేది? త్యాగం. కానీ త్యాగములో కూడా ఆరాధన. హిజ్రీ 4వ సంవత్సరం ప్రవక్త వారు మదీనాలో ఉన్నారండి. 2 తెగల ప్రజలు ప్రవక్త వద్దకు వచ్చారు. తెగల పేర్లేంటి? రఅల్ మరియు జక్వాన్. 2 తెగలు, రఅల్, జక్వాన్ అనే 2 తెగల ప్రజలు ప్రవక్త వద్దకు వచ్చారు. ఎక్కడున్నారు ప్రవక్త? హిజ్రీ 4వ సంవత్సరం అంటే ప్రవక్త ఎక్కడున్నారు? హిజ్రీ 4వ సంవత్సరం అంటే ప్రవక్త ఎక్కడున్నారు? మదీనాలో ఉన్నారు. వచ్చన్నారు, ప్రవక్త, మా ప్రాంతంలో ప్రజలు ఇస్లాం స్వీకరించారు ప్రవక్త, వారికి ఖురాన్ నేర్పించటానికి ఎవరూ లేరు. మీరు కొంతమంది సహబాలను పంపిస్తే వారిని తీసుకువెళ్ళి మా ప్రజలకు ఖురాన్ బోధించుకుంటాం. ప్రవక్త వారు, అరే ఎంత పనైంది, ఇస్లాం స్వీకరించారా, ఖురాన్ నేర్పటానికి ఎవరూ లేరా,
తన వద్ద ఉన్న సహబాలలో అత్యంత తక్కువ కలిగిన 6 సహబాలను ఇచ్చి తీసుకువెళ్ళండి అయ్యా, వీరు వస్తారు, ఖురాన్ నేర్చుకోండి పంపించారు. పేర్లు వస్తాయి. హజరతే ఖుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తాలా అన్హు, హజరతే ఆసిమ్ బిన్ సాబిత్ రదియల్లాహు తాలా అన్హు, హజరతే జైద్ ఇబ్ను దసిన్నా రదియల్లాహు తాలా అన్హు, హజరతే తారిఖ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు. 6 సహబాలు. 6 సహబాలను పట్టుకొని వెళ్తున్నారు రఅల్, జఖ్వాన్ అనే 2 తెగల ప్రజలు. మార్గం మధ్యలో రజ్ఈ అనే ప్రదేశం వచ్చింది. రజ్ఈ అనే ప్రదేశం వచ్చిన వెంటనే ఆ 2 తెగల ప్రజలు అన్నారు, మేము ఇస్లాం స్వీకరించలేదు, అబద్ధమాడాం, మీ ప్రవక్తతో మీపై మాకు కోపముంది, మిమ్మల్ని మక్కా తీసుకువెళ్ళి ముష్రిక్కులకు అమ్మేద్దాం అని అబద్ధం చెప్పి తీసుకువచ్చామన్నారు. వెంటనే తారిఖ్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తాలా అన్హు ఖడ్గం పట్టుకున్నారు. అయితే నేను మీతో అల్లాహ్ మార్గంలో పోరాటము చేస్తాను. దూరము నుండి అవిశ్వాసులు రాళ్లతో కొట్టి హజరతే తారిఖ్ బిన్ అబ్దుల్లాని చంపేశారు. ఆఖరికి 2 సహబాలను వారు మక్కా తీసుకువెళ్ళారు, మక్కా ముష్రిక్కులకు అమ్మేశారు. ప్రియులారా, ఒక సహాబీ ఎవరండి? హజరతే ఖుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తాలా అన్హు. అతన్ని జైల్లో పెట్టారు. రోజులు, వారాలు, నెలల తరబడి అతగాడిని జైలులో బంధించటం జరిగింది. తిరిగి అతగాడికి వీరేం చేశారు? ఖుబైబ్కి ఉరి శిక్ష విధిద్దాం, ఉరి శిక్ష ఖరారు చేసేశారు. అతగాడికి ఉరి శిక్ష విధించాల్సిన దినం వచ్చింది. అతగాడిని ఉరికంబం పైకి తీసుకువెళ్ళి నించోపెట్టారు. ఆ తరువాత ఖుబైబ్ బిన్ అదీతో అడగటం జరుగుతుంది, ఖుబైబ్, మరికొద్ది క్షణాలలో నీ జీవితం పరిసమాప్తము కాబోతుంది, నీవు ఉరికంబం ఎక్కబోతున్నావు, నీ యొక్క మెడకు ఉరితాడు బిగించటం జరుగుతుంది, నీ జీవితంలో ఏదైనా కోరిక ఉందా చెప్పు, పూర్తి చేస్తాం. హజరతే ఖుబైబ్ బిన్ అదీ అంటారు, హజరతే ఖుబైబ్ బిన్ అదీ రదియల్లాహు తాలా అన్హు అంటున్నారు, నా జీవితం యొక్క చివరి ఘడియలు ఇవి, నేను అల్లాహ్ వద్దకు వెళ్ళటానికి సిద్ధపడిపోయాను. ఈ సమయంలో మీరు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అయ్యా, చక్కగా వుజూ ఆచరించి 2 రకాతులు నమాజ్ చేస్తాను, ఆ తరువాత మీరు నన్ను ఉరికంబం పైకెక్కించండి. హజరతే ఖుబైబ్ వెళ్ళారు. ప్రియులారా, 2 రకాతులు నమాజ్ ఆచరించారు, సలాం తిప్పారు. ఆ తరువాత ఆయన అన్నారు అవిశ్వాసులతో, నేను మరణానికి భయపడి నమాజులో ఉండిపోయాను అని మీరంటారని నమాజ్ త్వరగానే ముగించాను, లేకపోతే నా అల్లాహ్ ముందు ఆ నమాజులో సజ్జిదా చేసి నేను చనిపోయేవాడిని. సుబ్హానల్లా, ఏది ఆచరణ! వారు త్యాగాల ఒడిలో నమాజ్ ఆచరించారు. ఈరోజు మన వద్ద అన్ని అల్లా దయ వలన ఇన్ని ఏర్పాట్లు ఉన్న తరువాత కూడా మనం ఇల్మ్ నేర్చుకోవటంలో, ఆచరణ చెయ్యటములో ముందడుగు ఎందుకు వేయలేకపోతున్నాం? ఆలోచించండి నా సోదర సమాజమా. ఆఖిరతులో మీరు సాఫల్యం పొందాలంటే ఈ 4 విషయాలు లేనిదే ఆఖిరత్లో మీకు సాఫల్యము లేదు. మొదటిది అల్ ఇల్ము వల్ ఈమాన్, రెండవది ప్రియులారా సత్కార్యాలు చెయ్యటం. ఇక 3వ మాట ప్రియులారా, వారు ఇతరులకు సత్యాన్ని కూడా బోధించారు త్యాగాల ఒడిలోనే. బోధించలేదా? ఈరోజు దావత్ పని చెయ్యటానికి మనకు నిర్బంధాలు ఉన్నాయా? అరే, కనీసం ఇస్లాం గురించి ఇంత వ్యతిరేక ప్రచారం జరుగుతున్న సమయంలో మన యొక్క హృదయములో రవ్వంత భావనైనా ఇస్లాం వ్యతిరేక మాటలను ఆపాలి అని రవ్వంతైనా ఈమాన్ జనిస్తుందా? ఆలోచించండి. సోషల్ మీడియాలో నిమిషానికి ఒక యాంటీ ఇస్లామిక్ వీడియో రిలీజ్ అవుతుంది. నిమిషానికి యాంటీ ఇస్లామిక్ వీడియో. మరి ఏదైనా కాస్త అరే ఇస్లాం గురించి చెడుగా మాట్లాడుతున్నారు, వీరికి ఏదైనా ఇస్లాం యొక్క మంచి మాట చెప్పే ప్రయత్నము చేద్దాం అన్న భావన వస్తుందా? మనం ఏం తింటున్నామండి? అల్హమ్దులిల్లా, బిర్యానీ తింటూ దావత్ పని చేయలేకపోతున్నాం.
మనం బిర్యానీ తింటూ దావత్ పని చేయలేకపోతున్నాం. గురుగారు, బిర్యానీ తింటూ దావత్ పని చేయలేకపోతున్నాం. బిర్యానీ తినటమే దావత్ కదండి. సుబ్హానల్లాహ్. కొంతమంది ఆలోచన ఎలా ఉందంటే బిర్యానీ తినటమే దావత్, మీరేంటి బిర్యానీ తిని దావత్ చేయమంటున్నారు? ఏం చెప్పాలి? సుబ్హానల్లాహ్. ప్రియులారా, సహబాల జీవితం ఎలా దావత్ పని చేశారు? సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు తెలియజేస్తున్నారు. సహీ బుఖారీ గ్రంథంలో హదీసు నకలు చేయబడుతుంది. ప్రవక్త వారితో బయలుదేరారు హజరతే సాద్ బిన్ అబీ వక్కాస్ రదియల్లాహు తఆలా అన్హు అల్లా మార్గములో ఇస్లాం యొక్క ప్రచారము చెయ్యటానికి. హజరతే సాద్ బిన్ అబీ వక్కాస్ అంటున్నారు రదియల్లాహు తఆలా అన్హు, మేము అల్లాహ్ మార్గంలో బయలుదేరాం, మా వద్ద తినటానికి ఆహారము లేదు. మేము ఆ యొక్క ప్రయాణములో మా కడుపులు నింపుకోవటానికి చెట్ల ఆకులు తినేవారం. ఆ చెట్ల ఆకులు తిన్న మూలాన చెట్ల ఆకులు తినే మేకలు ఎలాంటి మలాన్ని విసర్జిస్తాయో మేము ఆ ప్రయాణములో అల్లాహ్ మార్గములో చెట్ల ఆకులు తిన్న మూలాన చెట్ల ఆకులు తినే మేకలు ఎలాంటి మలాన్ని విసర్జిస్తాయో అలాంటి మలాన్ని మేము విసర్జించాం. సహబాలు ప్రియులారా, త్యాగాల ఒడిలో దావత్ పని ప్రియులారా. సుబ్హానల్లా. త్యాగాల ఒడిలో దావత్ పని వారు చేశారు. ఈరోజు మన వద్ద అన్ని అందుబాటులో ఉన్నాయి. ఖురాన్ యొక్క ఒక్క వాక్యాన్ని కంఠస్థం చేద్దాం, ఒక్క వాక్యాన్ని నా ముస్లిమేతర సోదరునికి తెలియజేద్దాం అన్న భావన మనలో ఎందుకు రావటం లేదు? ప్రియమైన ధార్మిక సోదరులారా, ధార్మిక సోదరిమణులారా, ఈ 4 విషయాల ద్వారా, ఈ ఇల్మ్ ద్వారా, సత్కార్యాల ద్వారా, దావత్ పని ద్వారా సబర్ వారి జీవితాలలో నూరిపోయబడినది. ఈరోజు మన జీవితాలలో అం హసిబతుం అన్ తద్ఖులుల్ జన్న వలమ్మా యఅతికుం మథలుల్ లదీన ఖలౌ మిన్ ఖబ్లికుం మస్సతుహుముల్ బఅసాఉ వద్దర్రా వజుల్జిలు. అల్లాహు అక్బర్. వారు అల్లాహ్ మార్గంలో ఈరోజు మనమేం చేస్తున్నాం? ఏముంది సబర్? ఏమి చేయకుండా 100 షికాయత్ మన వద్ద. జ్ఞానము నేర్చుకోము, షికాయత్. ఆచరణ చెయ్యము, షికాయత్. దావత్ పని చెయ్యము, షికాయత్. ఏమి చేయకుండా ఏం చేస్తున్నాం మనం? పరిస్థితులు బాగాలేవండి. ఏం పరిస్థితులు బాగాలేవు? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మక్కాలో ఉన్న పరిస్థితి కంటే పరిస్థితి దారుణంగా ఉందా? అయినప్పటికీ మనం ఏమి చేయకుండా, అసలు ఏం చేయకుండా సబర్ వహిస్తున్నాం మనం అనుకుంటున్నాం. లేదు ప్రియులారా, వారి తలపై రంపం పెట్టబడేది. ఆ రంపముతో వారి దేహం 2 ముక్కలు చేయబడేది ప్రియులారా. లా ఇలాహ ఇల్లల్లా చెప్పినందుకు. మనం చెప్పుకుంటూ పోతే విషయాలు కోకొల్లలు. నేను 4 మాటలు చెప్పాను. అనేక మంది త్యాగాల మూలాన మన వద్దకు ఇల్మ్ వచ్చింది ప్రియులారా. వారు త్యాగాల ఒడిలోనే సత్కార్యాలు చేశారు, వారు త్యాగాల ఒడిలోనే దావత్ పని చేశారు, వారు త్యాగాలలోనే తమ జీవితాన్ని గడిపారు. నేను ఈ ధర్మం కోసం ఏం చేస్తున్నాను? ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోండి. నేను ఇస్లాం ధర్మం కోసం ఏం చేస్తున్నాను? అల్లా రేపు ప్రళయ దినాన నన్ను ప్రశ్నిస్తాడు. కాబట్టి ఫార్మాలిటీ ముస్లిముగా మస్జిద్కు వచ్చి మస్జిద్కు బయటకి వెళ్ళిపోయే ముస్లింగా కాకుండా ఆలోచించండి. అల్లా మీకోసం అన్నాడు, కుంతుం ఖైర ఉమ్మా ఉఖ్రిజత్ లిన్నాస్ తఅమురూన బిల్ మఅరూఫ్ వ తన్హౌన అనిల్ మున్కర్. అల్లా మీకోసం అన్నాడు. మీరు ఉత్తమ సమాజం, మీరు మామూలు మనుషులు కాదండి. కుంతుం, మీరే ఖైర ఉమ్మా, మీరు ఉత్తమ సమాజం. అప్పట్లో సహబాలు, ఈరోజు మీరు ఉత్తమ సమాజం.
మీరు ప్రజలను మంచి వైపునకు ఆహ్వానిస్తారు, చెడు నుండి వారిస్తారు. కాబట్టి నేను ఈరోజు ఈ ధర్మం కోసం నా ఆఖిరత్లో నన్ను కాపాడుకోవటానికి నేనేం చేస్తున్నానో ఆలోచించండి. అనేక మంది త్యాగాల మూలాన ఇస్లాం మన వద్దకు వచ్చింది. మనం ఏం చేస్తున్నాం ప్రశ్నించండి, సమాధానం దొరుకుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ జ్ఞానాన్ని అర్జించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, దానిపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక, దానిని ఇతరుల వరకు తెలియజేసే భాగ్యాన్ని ప్రసాదించుగాక, దానిపై ఓర్పు వహించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ మనకిచ్చిన బాధ్యతను నిర్వర్తించే భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.